నేను శాసనసభ్యుడిగా ముందు ఇదే బేద్ సుభాష్ రెడ్డి, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ మైనంపాటి హనుమంతన్న కూడా ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది. మైనంపాటి హనుమంత కూడా చెప్పాడు, అది మళ్ళా ఎందుకు సతాయిస్తాం, మళ్ళా సర్వే చేసుకుని అలా భూమి వాళ్ళకి ఇవ్వరాదు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉన్నది. ఆ సుధామంటే ఆయన కూడా, సుధామంటే ఆయన ఎవరు తెలుసా, మల్లారెడ్డి ఇంటి పక్కకే ఉంటాడు. ఆయన క్లాస్మేట్, ఆయన దళిత వర్గం చెందిన ఆయన. నేను దళిత వర్గం, మేము ఎందుకు మా ఒక్క దళిత మాట ఎందుకు తీయలేదు తెలుసా? చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళిత పేరు మాకు వద్దు. చట్టం న్యాయం, కాయిదాల ప్రకారం న్యాయం ఉంటే, చట్టం ఉంటే మా భూమి వస్తుంది. చట్టంలో భూమి లేకపోతే మా భూమి రాదని చెప్పి న్యాయాన్ని, చట్టాన్ని నమ్ముకొని ఇప్పటివరకు కొట్లాడినాం తప్ప ఆయన సుధామారెడ్డి ఆయన కూడా ఎప్పుడు కూడా నేను దళితునని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన మల్లారెడ్డి మీద మాట్లాడలే. నేను కూడా మాట్లాడలే. నేను కూడా ఇప్పుడు ఒక స్టిక్గా అయినా, నువ్వు మంత్రిగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో రాజ్యమైనావు. ఈ ప్రాంతంలో ఏ గుట్ట అడిగినా, ఏ చెట్టును అడిగినా కూడా మల్లారెడ్డి యొక్క ఎంక్రోచ్ లేకుండా, మల్లారెడ్డి యొక్క కాలు పెట్టకుండా, మల్లారెడ్డికి దౌర్జన్యం లేకుండా ఈ భూమి కబ్జా పెట్టినట్టుగా అన్నట్టు చూపెట్టు దేనికంటే దానికి ఒప్పుకుంటా. 10 సంవత్సరాల రాజ్యం నువ్వు సర్కార్లో ఉండి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోకుండా, ఇన్లీగల్ తేజామానిస్ నడిపించుకుంటా, ఇన్లీగల్గా ఆటోమొబైల్ నడిపించుకుంటా, మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం శ్రీనివాసరెడ్డి అంటే మా డబ్బులు పెట్టి కొనుక్కుని ఆయన పోయి రేకులు వేసుకుంటా అంటే ఆయన గుండాలను తీసుకొచ్చి పోలీసుల ముంగట, ఏసీపీ ముంగట, సిఐ ముంగట నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి రేకులను ఇట్లా దొబ్బుతున్నావు అండి, ఇట్లా రేకులను దొబ్బుతున్నావు, షీట్లను దొబ్బుతున్నావు. అది శ్రీనివాసరెడ్డి నువ్వు దాడి చేసిండు. ఇదా నేను పద్ధతి? మేము ఇలా ఒక గౌరవ శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడ్డా ఇక్కడ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను? నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా, ఏమనంటే లక్ష్మణ్ అంటే ఏమంటే రేవంత్ అంటాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన, ఒక మంత్రి మీద 3 సార్లు ఓడిపోయి కూడా ఒక్కటే పార్టీ ఒకటే జెండా నమ్ముకొని ఒక మంత్రిని ఓడగొట్టి వచ్చినందుకు మాట్లాడటానికి మర్యాద లేకుండా లక్ష్మణ్ అని మాట్లాడతాడు. నేను మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, గట్టి నోరు పెట్టుకుని మాట్లాడడం కాదు. ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కూడా హైకోర్టు ఆర్డర్కి కట్టుబడి ఉంటావా, ఉండవా? ఈ ఇంజక్షన్ ఆర్డర్ రికార్డ్ చేయకుండా ఎందుకున్నావు? నీ వియ్యంకుడితో నువ్వు ఎందుకు సర్వే అవసరం లేదని రాపించినావు, దరఖాస్తు ఇచ్చినావు? నీ యొక్క నాయకుడు ఏదైతున్నదో మీ సేవ సర్వేకి పెట్టుకుని మీ నాయకుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, వీటన్నిటి జవాబు చెప్పు ఫస్ట్. నేను ఎమ్మెల్యేగా, నేను ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయడు, జిహెచ్ఎంసీ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు, మన యాక్షన్ తీసుకోరు, టెంపరీ కట్టడాలు ఆపమని. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు, ఎందుకంటే ఆయన మంత్రి, ఆయనే రాజు. మెడికల్ కాలేజీలు అయినే, ఇంజనీరింగ్ కాలేజీలు అయినే, భూములు అయినే, జాగలు అయినే, తొడగొట్టుకుండా మాట్లాడండి మన నాయకుల మీద. మల్లారెడ్డి అనుకుంటూ మాట్లాడాడు. ఇక చెప్తాం మల్లారెడ్డి సంగతిగా, ఇక మల్లారెడ్డి సంగతి చెప్తామండి. మేము ఈ ప్రాంతంలో మల్లారెడ్డికి సంబంధించిన భూముల విషయంలో పట రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేయమనండి ప్రభుత్వం. మేము అప్పీల్ చేస్తాం ప్రభుత్వానికి, హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం. మేము మా పేరు తీసుకొని మాట్లాడేందుకు హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం. మేము 2020 కోట్ల రిజిస్ట్రేషన్ చేసినాక నేను చెప్పిన, నేను అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదే రాజశేఖర్ కలిసి, నాకు ఇదే మన మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కలిసి, రాజశేఖర్ గారు కలిసిండు. ఇద్దరు చెప్పిన, రాజశేఖర్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మామయ్య కూడా ఎమ్మెల్యే ఉన్నారు, గౌరవమైన పదవిలో ఉన్నారు, 1000 కోట్ల రూపాయలకు అధిపతులు, మావానికి అడ్డికి పోస్తారు అమ్మిన పాప శ్రీనివాసరెడ్డి గోసపుచ్చుకోకండి, మీ శ్రీనివాసరెడ్డి గారికి పంపిస్తా, సర్వే చేసుకోండి, భూమి వెళ్తే భూమి చెబుతా, ఆయన కాగితాలు తీసుకొని చెప్పలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము కోర్టులో వచ్చి మేము విడ్రా చేసుకుంటాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా నేను ఎమ్మెల్యే అయినా కానీ శాసనసభలో మాట్లాడినటువంటి విషయాన్ని చెప్తున్నాను. నేను మల్లారెడ్డికి రాజశేఖర్కి ఇద్దరు చెప్పిన, ఫోన్లో కూడా మాట్లాడినా.